హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఇవాళ మన రియల్ ఎస్టేట్ గురు కార్యక్రమంలో నేను వచ్చేసాను హోమ్ 360 డిగ్రీస్కి. సో మనం ఇల్లు అయితే ఎంత అందంగా కట్టుకుంటామో, ఇంటీరియర్ని ఎంత చక్కగా ఎలివేట్ చేసుకుంటామో, అలానే మనం చక్కగా బయట కూడా కనిపించాలంటే ఎలివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీకు తెలుసు కదా. మరి ఎలివేషన్లో ఎలాంటి కొత్త న్యూ మోడల్స్ వచ్చాయి, ఇవి ఎలాంటి ఇంపోర్టెడ్ ఉన్నాయి, అలానే ఇండియన్ వైజ్ ఎలా ఉన్నాయి, రెండింటికి తేడా ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అందుకే మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేందుకు నేనైతే వచ్చేసాను హోమ్ 360 డిగ్రీస్కి. మనతో పాటు హోమ్ 360 డిగ్రీస్ అధినేత శ్రీనాథ్ రాఠీ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన మన కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి పలకరించేద్దాం రండి. శ్రీనాథ్ రాఠీ గారు ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మార్కెట్లోకి వచ్చే ఎలివేషన్లో ఉండే న్యూ ప్రోడక్ట్ ఏంటో ఆయన మాటలనే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. సో మన ఎలివేషన్లో కొత్త ప్రోడక్ట్ వచ్చిందని మేము విన్నాము. సో వెంటనే మీ దగ్గరికి వచ్చేసాము. ఎందుకంటే ఫస్ట్ లాంచ్ అయ్యేది మన దగ్గరే కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎటువంటి కలెక్షన్ మన దగ్గర ఇవాళ వచ్చిందండి? రీసెంట్లీ జస్ట్ 2 days బ్యాక్ వీ హావ్ రిసీవ్డ్ దిస్ శాంపుల్. ఓకే, ఇవి ఇట్స్ ఎలివేషన్ టైల్ బేసికలీ. ఓకే, ఇట్స్ జస్ట్ 2.5 mm థిన్ అండ్ ఇట్ క్యాన్ బి యూస్డ్. ఇది ఎక్కడన్నా యూస్ చేయొచ్చు, ఎలివేషన్ లో ఇంటీరియర్ యూస్ చేయొచ్చు, ఎక్స్టీరియర్ యూస్ చేయొచ్చు. ఓకే, అండ్ దీంట్లో ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ క్లే అండ్ రెసిన్స్ అండ్ ఇట్స్ ఎ గ్రీన్ ప్రోడక్ట్. ఓకే, సో ఇట్ నవ్ డేస్ అందరు గ్రీన్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇట్స్ ఎ రీసైక్లబుల్ గ్రీన్ ప్రోడక్ట్. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు ఇట్ కమ్స్ ఇన్ ఇట్స్ ఏ టోటలీ ఇంపోర్టెడ్ టైల్. ఇంపోర్టెడ్ ఇవి అన్ని ప్యానల్స్ వస్తాయి. ఇది మీకు ఈవెన్ 2x4 ఫీట్లో వస్తుంది అండ్ 4 feet by 8 feet 8 feet లో కూడా వస్తుంది. ఓకే, ఈజీ ఏంటంటే మనం క్యారింగ్ ఇస్ వెరీ ఈజీ. ఇది ట్రాన్స్పోర్టేషన్ కాదు, ఈవెన్ మన హైట్ ఎన్ని ఫ్లోర్ వరకు కూడా మనం పెట్టాలంటే బాగా ఈజీగా అవుతుంది. ఎందుకంటే వేరే మెటీరియల్ ఏదైనా పెడితే బరువు ఉంటుంది. ఇది బాగా లైట్ వెయిట్ మెటీరియల్ మీకు. సో ఇట్ ఇస్ వెరీ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ ఇన్స్టలేషన్ కూడా బాగా జస్ట్ లైక్ ఎనీ ఎడెసివ్ తో మనం పెట్టేయచ్చు. సార్ ఇక్కడ నేను ఇంకోటి చూస్తున్నాను సార్, ఇక్కడ మనకి కర్వ్ ఏదైతే ఉందో కర్వ్ జాయింట్ కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ అనేది ఇందులో కనిపిస్తుంది సార్. మేబీ ఇంపోర్టెడ్ ఈ దాని తాలూకా స్పెషాలిటీ అదే అంటారా? ఇప్పుడు ఇది ఫ్లెక్సిబుల్ మెటీరియల్ బికాజ్ ఇట్ ఈస్ మన క్లే అండ్ మన రెసిన్ తో బాండ్ అయి ఉంది. సో ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. కొన్ని మనం కర్వ్ లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇది మీరు కర్వ్ చూస్తున్నారు, కర్వ్ లో కూడా పెట్టచ్చు. ఈవెన్ పేపర్ జాయింట్ కూడా చేయొచ్చు. జనరల్గా మనం ఏదైనా టైల్ ఏదైనా పెడితే ఫసాడ్లో మనం ఒక 5 mm మినిమం గ్రూవ్ అవ్వాలి. ఎందుకంటే అది వైబ్రేషన్స్ తీసుకుంటుంది, రోడ్ వైబ్రేషన్స్, అదర్ వైబ్రేషన్స్. దీంట్లో అది కూడా అక్కర్లేదు మీకు. మీరు ఈవెన్ పేపర్ జాయింట్ లో పెట్టచ్చు. పేపర్ జాయింట్ అంటే మీకు ఈవెన్ మీకు ఏమి ఇది కనపడది, జాయింట్ కనపడది, జాయింట్ చేసామన్నట్టు కూడా తెలియదు మనకి. కనపడది. సో అది కూడా వన్ అడ్వాంటేజ్ దీంట్లో. అండ్ మీకు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. సో యూ కెన్ మన ఏది సూట్ అవుతుంది అది పెట్టచ్చు. ఎక్స్టీరియరే కాకుండా ఇది ఇంటీరియర్ లో కూడా ఎక్కడైనా పెట్టచ్చు. ఎనీ వాల్, ఇంటీరియర్ వాల్ కి కూడా వేరెవర్ మన డెకరేట్ చేయాల వాల్ ని అక్కడ పెట్టచ్చు. అండ్ ఇట్ ఇస్ ఆల్ వెదర్ ప్రూఫ్ టైల్. రైట్ సార్, మెయిన్ పాయింట్ అది. మన ఇండియన్ కల్చర్ ప్రకారం మన ఇండియన్ హాట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇండియాలో. అలానే మనకి రైనీ సీజన్ వచ్చినప్పుడు రైన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి టైంలో ఇవి మన్నిక ఎలా ఉంటుంది సార్? ఇట్ క్యాన్ బి జస్ట్ ఒక్కసారి పెట్టేసిన తర్వాత దేర్ ఇస్ నో మెయింటెనెన్స్. జస్ట్ వాటర్ ఇట్లా వేసేస్తే క్లీన్ అయిపోతుంది అంతే. ఓకే, ఓకే. డస్ట్ కూడా అంతగా మనకి ఏం లేదు. మీరు వన్స్ ఇన్ ఏ వైల్ మీరు వాటర్ స్ప్లాష్ చేస్తే పైప్ తో ఇట్ క్యాన్ బి క్లీన్ టోటలీ. ఓకే, అంత దాని మీద ఏం మెయింటెనెన్స్ ఏం ఉండదు దీంట్లో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు మెయింటైన్ దిస్ ప్రోడక్ట్. అండ్ మనకి దీనికి వారంటీ గ్యారంటీ ఎంత వరకు ఇస్తున్నారు సార్? జనరల్లీ మీకు అరౌండ్ 10 years వరకు ఏం కాదు ఈ ప్రోడక్ట్. ఏం కాదు. ఇట్ విల్ బి మోర్ దెన్ 10 years, బట్ 10 years వరకు కూడా ఏం కాదు మీకు. ఇట్స్ ఆల్ వెదర్ ప్రూఫ్. మన రెగ్యులర్ మన అవుట్ సైడ్ కూడా పెట్టచ్చు, ఇన్సైడ్ కూడా పెట్టచ్చు. అవుట్ సైడ్ కూడా మీకు ఏ వెదర్ తో మీకు సన్ కానివ్వండి, కోల్డ్ సీజన్ కానివ్వండి, ఏ సీజన్ లో కూడా ఎఫెక్ట్ కాదు మీకు. సో ఇది ఇంపోర్టెడ్, టోటల్ గా ఇవన్నీ ఇంపోర్టెడ్. ఇంపోర్టెడ్ కి మన ఇండియన్ బ్రాండ్ కి ఉన్న తేడా ఏంటి సార్? ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ హ్యాస్ దట్ టైప్ ఆఫ్ ఈ సైజ్ లో మెయిన్లీ తేడా ఉంది. ఇప్పుడు దీంట్లో ఇండియన్ ప్రోడక్ట్ కూడా ఉంది. లుక్ సేమే ఉంటుందా సార్? నో, లుక్ లో కూడా కొంచెం తేడా ఉంది. ఇండియాలో ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది. ఇండియాలో ఇప్పుడు వచ్చేది అర్లియర్ బ్రిక్స్ వరకే వచ్చేది, చిన్న బ్రిక్స్ 150 mm by 450 mm వరకు వచ్చేది. ఇప్పుడు ఈ 2x4 ప్యానల్స్ కూడా ఇండియాలో స్టార్ట్ అయింది. బట్ యూ విల్ నాట్ గెట్ ఈ ఫినిషింగ్ రాదు మీకు. కొంచెం తేడా ఉంటుంది ఫినిషింగ్ లో. బట్ దిస్ బీయింగ్ ఏ వెరీ ఇంపోర్టెడ్ అండ్ వెరీ హై ఎండ్ ప్రోడక్ట్. సో ఈ ఫినిషింగ్ మీకు పెడితే మీకు యూ విల్ లుక్ లైక్ న్యాచురల్ స్టోన్ ఫినిష్, ట్రావెల్ టైన్ ఫినిష్, ఇవన్నీ మీకు ఈ డిఫరెంట్ ఫినిషెస్ మాకు ఎంత ఫినిష్లో ఇండియాలో రాదు. బట్ ఇండియాలో కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. మేబీ డౌన్ ద లైన్ ఇండియన్ ప్రోడక్ట్స్ కూడా మీకు ఈ ఫినిషెస్లో
రైట్. రావచ్చు. అండ్ ఈ size లో రాదు మీకు. ఓకే. ఏ ఇండియన్ ప్రోడక్ట్ కూడా 4 feet by 8 feet లో రాదు ఇవ్వరు. మీకు. అవును. ఈ ప్రోడక్ట్ ఓకే. సో ప్రతి దీనికి ఒక టెక్స్చర్ అనేది కనిపిస్తుంది కదా సార్, అది ఏంటంటే మనకి కొంచెం హార్ష్ గా కనిపిస్తుంది, కొన్ని కొన్ని స్మూత్ గా కనిపిస్తున్నాయి. బ్యూటీ ఆఫ్ ద ఎస్ ఎస్, అది అంటున్నాను. ఒకటి చాలా చక్కగా ఉంది, మనం పట్టుకున్న ఫీల్ అనేది మనకి తెలుస్తుంది. అవును అవును. లాంగ్ లో మాత్రం డెఫినెట్ గా చాలా హెవీ ఉన్న లుక్ అనేది ఇస్తుంది, కానీ ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఒక్కసారి మొత్తం పెట్టిన తర్వాత ఇట్ విల్ లుక్ రియల్లీ బాగుంటుంది. ఎస్, మనం ఇప్పుడు ఇక్కడ మీరు ఇది శాంపిల్ చూడండి, చూడొచ్చు. రైట్. ఇది ఇట్లా మీరు మొత్తం వాల్ కి పెట్టారనుకోండి, లుక్ లో బాగా తేడా వస్తుంది. ఇది కూడా చాలా చక్కగా ఉంది సార్. సో సేమ్ థింగ్, మీరు ఒక పెద్ద ప్యానల్ లో దీంట్లో మన ఇష్టం ఉంటుంది. కావాలంటే మనం గ్రూ ఇవ్వచ్చు, గ్రూ లేకుంటే కూడా పెట్టచ్చు. అంటే మన ఆర్కిటెక్ట్స్ ఎట్లా ప్రిఫర్ చేస్తే అట్లా మనం దీనికి డిజైన్ చేసుకోవచ్చు. సూపర్. ఇది మన జిమ్ బ్యాక్గ్రౌండ్ జిమ్ బ్యాక్గ్రౌండ్ లో కానివ్వండి, మన ఈవెన్ మన లివింగ్ రూమ్ లో సమ్వేర్ ఇఫ్ యు వాంట్ టీవీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అవును. ఓకే. ఈవెన్ బెడ్ బ్యాక్గ్రౌండ్ ఐడియాస్ ఉంటే కనుక బెడ్ బిహైండ్ కూడా పెట్టచ్చు. ఓకే. ఎంతో మంది బెడ్ బిహైండ్ మనం ప్యానలింగ్ చేస్తాం, వుడెన్ ప్యానలింగ్ మిగతా ఏదో చేస్తాము, దాని వల్ల ఇది పెట్టచ్చు మనం. ఓకే. సో దట్ విల్ లుక్ రియల్లీ గ్రేట్. అండ్ ఒక న్యూ ప్రోడక్ట్, న్యూ కాన్సెప్ట్ కనపడుతుంది. సూపర్ సార్, చాలా బాగుంది. సో ఇవన్నీ టోటల్ గా మనకి ఇంపోర్టెడ్ ఇవన్నీ.